గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, కేసీఆర్ ఎలా ఉన్నారు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమనండి, ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పానని ఆయనకు చెప్పండి. తనను కలిసిన బీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా ఆ విధంగా ప్రత్యేకంగా కేసీఆర్ గురించి అడిగి తెలుసుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారని కేసీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా చూడవచ్చు. ఇవన్నీ నేను ప్రత్యేకంగా కేసీఆర్ గురించి ఆయన గురించి అడిగినట్టుగా చెప్పండి అన్నట్టుగా ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా ఈ విధంగా ప్రధాని మాట్లాడినట్టుగా చూడవచ్చు. కక్కించేది ఎలా, ప్రభాకర్ రావు నోరు తెరిపించడమే సిట్ లక్ష్యం. జూనియర్లు మెతకగా వ్యవహరించారన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం, అందుకే సీనియర్ పోలీస్ అధికారులకు బాధ్యతలు సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశం. ప్రభాకర్ రావు పెదవి విప్పితేనే దర్యాప్తు ముందుకు, అవసరమైతే మరింత సమయం కోరే అవకాశం. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ విధంగా సరైన విషయాలు బయటికి చెప్పలేకపోతున్నాడు. ఇంకా అతన్ని ఏ విధంగా నిజాలు చెప్పించాలన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి సీనియర్ పోలీస్ అధికారులకు అప్పచెప్పారు ఈ కేసుని. ఇప్పటి వరకు జూనియర్ అధికారులు సరైన విధంగా ఆయనని దర్యాప్తు జరిపించలేదన్నట్టుగా దర్యాప్తు ముందుకు తీసుకెళ్లలేదు. ఈ విధంగా సీనియర్లకు అప్పచెప్పారు విచారణ జరిపించడానికి గాను. ఈ విధంగా సీనియర్ పోలీస్ అధికారులకు అప్పచెప్పినట్టుగా చూడవచ్చు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముందుకు సాగాలంటే ఇందులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పెదవి విప్పాలి. అది జరగాలంటే సమర్థమైన అధికారులు రంగంలోకి దిగాలి. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ను బలోపేతం చేసింది. 7 రోజుల కిందట 7 రోజుల కస్టడీలో అధికారులకు ప్రభాకర్ రావు సహకరించకపోవడం, దీంతో సిట్కు నూతన జవసత్వాలు కల్పిస్తూ హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగేలా డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణలో అనేక లింకులు అసంపూర్తిగానే మిగిలిపోయాయని, దర్యాప్తులో లొసుగులు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు సిట్ బృందంలో ఉన్న అధికారులు జూనియర్లు కావడం వల్ల కొంత మెతక వైఖరితో వ్యవహరించారనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే సీనియర్ ఐపీఎస్లతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్యం ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. పైగా 9 మంది అధికారులను బృందంలో చేర్చడం ద్వారా కేసును వివిధ కోణాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావించిన విధంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విధంగా అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దాంట్లో సిట్టులో పోలీసు అధికారులు జూనియర్ పోలీసులు ఉన్న సందర్భంగా అతన్ని మెతక వైఖరితో వ్యవహరించారు. సరైన పద్ధతిలో విచారణ చేపట్టలేదు. తద్వారా ఎలాంటి నిజాలు బయటికి చెప్పలేకపోయారు ప్రభాకర్ రావు అని. ఈ విధంగా అందులో ప్రభుత్వం ఈ విధంగా సీనియర్ ఉన్నతాధికారులను చేర్చారు. అదేవిధంగా ఇంకా వివిధ అంశాల్లో నైపుణ్యం ఉన్న ఉన్నత అధికారులను ఇందులో చేర్చారు విచారణలో. ఈ విధంగా ప్రభాకర్ రావును ఈ విధంగా ఇంకా మరి కొన్ని రోజులు విచారించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సరైన నిజాలు రాబట్టనందున ఈ విధంగా చెప్పలేకపోయారు ప్రభాకర్ రావు. ఈ విధంగా మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ప్రభాకర్ రావును. సిట్ విచారణకు వెళ్తున్న ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు, మరో వారం విచారించేందుకు అనుమతి, 26న విడుదల చేయాలని సుప్రీం ఆదేశం, బలవంతపు చర్యలు వద్దని స్పష్టీకరణ, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయమనే హక్కు రాష్ట్రపతికి ఉండదు. తుషార్ మెహతా, ప్రభాకర్ రావుతో బలవంతంగా ఇతరుల పేర్లు చెప్పించే యత్నం, రంజిత్ కుమార్, తదుపరి విచారణ 16కు వాయిదా. ఇంకా మరొక వారం రోజులు ఇక్కడ విచారించే అవకాశం ఉంది సిట్టు ఆధ్వర్యంలో. ఈ విధంగా బలవంతపు చర్యలు వద్దని స్పష్టీకరణ, 26న విడుదల చేయాలని సుప్రీం ఆదేశం, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయమనే హక్కు రాష్ట్రపతికి ఉండదు. తుషార్ మెహతా, ప్రభాకర్ రావుతో బలవంతంగా ఇతరుల పేర్లు చెప్పించే యత్నం, బలవంతంగా ఇతరుల పేర్లు చెప్పిస్తున్నారు అని ఇంకా ఆరోపిస్తున్నారు రంజిత్ కుమార్. తదుపరి విచారణ 16కు వాయిదా. ఈ విధంగా వారం రోజుల పాటు ఇంకా సిట్ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు ప్రభాకర్ రావును. పంట రుణం చెల్లించేందుకు దొంగ నోట్లు 500 నోట్ల కట్టలను బ్యాంకుకు తెచ్చిన రైతు, మొత్తం 417 నోట్లు క్యాష్ కౌంటర్లో అందజేత,
అన్నింటిపై ఒకే నెంబర్ను గుర్తించిన క్యాషియర్, ఆ నోట్లు తన కుమారుడు ఇచ్చాడని చెప్పిన రైతు, పోలీసులకు సమాచారం ఇచ్చిన బ్యాంకు మేనేజర్, బ్యాంకు నుంచి పరారైన రైతు సాయిలు. పోలీసులు వారింటికెళ్తే కుమారుడు పరార్. నిజామాబాద్ జిల్లా వర్ణిలో ఘటన దొంగ పంట రుణం చెల్లించేందుకు దొంగ నోట్లు రైతు తీసుకొచ్చి రైతు ఈ విధంగా అతని కుమారుడు ఎవరు ఇచ్చిరని బ్యాంకు సిబ్బంది అడిగితే కుమారుని పేరు చెప్పారు. పోలీసులు ఇంటికి వెళ్ళేసరికి కుమారుడు కూడా పరారయ్యారు. ఈ విధంగా తండ్రి కొడుకులు పరారయ్యారు ఈ దొంగ నోట్ల వ్యవహారంలో. తమిళనాడులో 97 లక్షల ఓట్ల తొలగింపు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 5.43 కోట్లు. ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల. గుజరాత్లో 73 లక్షల ఓట్ల తొలగింపు. ఈసీ విధంగా ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా గుజరాత్ అదేవిధంగా తమిళనాడులో ఓటర్లను తొలగించింది. అక్కడ రాష్ట్రంలో నివాసం ఉండేవారు విధంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళి నివాసం ఉంటున్న ఓటర్లు అన్నింటినీ తొలగించారు. అదేవిధంగా మరణించిన ఓటర్ సంఖ్య, అదేవిధంగా ఇంకా ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరైతే ఉండట్లేదో వాళ్ళ పూర్తి ఓటర్ల లిస్టుల నుంచి వాళ్ళని తీసేసినట్టుగా చూడొచ్చు ఎలక్షన్ కమిషన్. ఈ విధంగా మొత్తం 97 లక్షలకు చేరింది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే. గుజరాత్లో 73 లక్షల ఓట్ల తొలగింపు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తమిళనాడులో 97,37,832 మంది ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు. తమిళనాడు ఓటర్ల ముసాయిదా జాబితాను ఆమె శుక్రవారం విడుదల చేశారు. తొలగింపుల అనంతరం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5,43,43,73,76,755కు చేరిందని చెప్పారు. ఈ విధంగా ఓటర్లను ఇతర ప్రాంతాల్లో నివసించే వారిని పూర్తిగా తొలగించింది ఎలక్షన్ కమిషన్ ఓటర్ జాబితా నుంచి. ఈ విధంగా ఇంకా మరణించిన వారు ఈ విధంగా ఇక్కడ ఇంకా రాష్ట్రంలో లేని వారిని ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించినట్టుగా చూడవచ్చు ఎలక్షన్ కమిషన్. తద్వారా ఈ ఓటర్ల లిస్టు మొత్తం మీద ఇక తొలగించిన వారి సంఖ్య తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్లో 73 లక్షల ఓట్ల తొలగింపు. నరేగా ఆత్మను తీసేశారు. కొత్త చట్టంలో పనికి హామీ లేదు, చెల్లింపులకు బాధ్యత లేదు. ఇకపై కేంద్రం ఇష్టం, ఎవరికెన్ని నిధులు ఇవ్వాలో నిర్ణయం వారిదే. రాజకీయంగా దుర్వినియోగం అయ్యే ప్రమాదం. రాష్ట్రాలపై భారం. 125 రోజుల పని పక్కదారి పట్టించే ఎత్తుగడ. ఏడాది చర్చించి గత చట్టం, ఇప్పుడు ఎంపీలకే చెప్పకుండా బిల్లు. కొత్త పథకం అమలును ఆలస్యం చేయాలి. రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. సామాజిక ఆర్థికవేత్త జీన్ డ్రేజ్. యూపీఏ పాలనలో నరేగా రూపకర్తల్లో ఒకరు. విధంగా యూపీఏ పాలనలో నరేగా రూపకర్తల్లో ఒకరు. ఈ విధంగా సామాజిక ఆర్థికవేత్త జీన్ డ్రేజ్ ఈయన చెప్తున్నారు. ఈ విధంగా ఇక్కడ ఉపాధి హామీ పథకాన్ని ఈ విధంగా కనీస ఉపాధి హామీ పథకాన్ని గ్యారంటీ లేకుండా తీసుకొచ్చారు. ఈ విధంగా అందులో 125 రోజులు అనేది కనీసం దానికి ఎలాంటి గ్యారంటీ లేదు. ఇంతకుముందుకు 100 రోజులు అనే దానికి కనీసం తప్పకుండా 100 రోజుల పని దినాలను కేటాయించేవారు. ఇది అలాంటిది లేదు ఇక్కడ అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ ఎవరికి ఎన్ని నిధులు ఇవ్వాలో కేంద్రానికే ఈ కేంద్రాన్ని ఇష్టం. ఈ విధంగా రాష్ట్రాలకు అధికారం లేదన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ 125 పని దినాలకు సంబంధించి. ఈ విధంగా ఇక్కడ యూపీఏకి సంబంధించి నరేగా వ్యవహారంలో కీలక వ్యక్తి ఈయన సామాజిక ఆర్థికవేత్త విమర్శిస్తున్నట్టుగా చూడవచ్చు. ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నామకరణం మార్చిన సందర్భంగా, అదేవిధంగా 100 రోజుల నుంచి 125కు పెంచిన విషయంలో ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ఈ విషయం సందర్భంగా. జీన్ డ్రేజ్ 2005లో యూపీఏ ప్రభుత్వ హయాంలో తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపకల్పనకు కారణమైన వారిలో ఒకరు. అదొక్కటే కాదు, యూపీఏ ప్రభుత్వ కీలక పథకాలకు రూపకల్పన చేసిన జాతీయ సలహా మండలి సభ్యుడు, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్తో కలిసి పుస్తకాలు రచించారు. బెల్జియంలో పుట్టిన భారతదేశాన్ని తన కర్మభూమిగా ఎంచుకొని ఇక్కడే జీవిస్తున్నారు. అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. భారతీయ సంక్షేమ ఆర్థికవేత్త, సామాజిక సంక్షేమం, పేదరికం, లింగ వివక్ష తదితర అంశాలపై పనిచేశారు. మనిషి అత్యంత సాధారణం. సైకిల్పై గ్రామాల్లో పర్యటిస్తుంటారు. ప్రస్తుతం జార్ఖండ్లో సామాజిక సమస్యల పరిష్కారంపై పనిచేస్తున్నారు. ఎన్డీఏ వ్యవహారాన్ని ఈయన ఈ మొదటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా యూపీఏకి అనుబంధంగా ఉన్న వ్యక్తి. ఇతను విదేశాల్లో జన్మించి పెరిగినా కూడా భారతదేశం మీద మమకారంతో ఈ విధంగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడే ఇండియాలో ఉంటున్నారు. ఈ విధంగా ఇక్కడ ఈ ఉపాధి హామీ పథకం రూపకల్పనలో ప్రధాన సలహాదారుడుగా పనిచేశారు. ఈ విధంగా అదేవిధంగా ప్రముఖ బిల్లుల విషయంలో కూడా గతంలో ఈయన పాత్ర ఉంది అన్నట్టుగా చూడొచ్చు.
ఈ విధంగా ఇక్కడ ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం నామకరణం మార్చిన విధంగా దాంట్లో అదేవిధంగా పని దినాలను పెంచినా కూడా దాంట్లో ఎలాంటి ఖచ్చితత్వం లేదన్నట్టుగా కేంద్రం ఇష్టం, రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేకుండా పూర్తిగా కేంద్రం నిర్ణయంలోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా దీనిపై పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టుగా చూడొచ్చు. ఎల్ఎండ్టీపై క్రిమినల్ కేసు, మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యతలో వైఫల్యమే కారణం, క్రిమినల్ కేసు పెట్టడానికి న్యాయశాఖ అంగీకారం, తొలుత షోకాజ్, స్పందించకుంటే తదుపరి చర్యలు. ఎల్ఎండ్టీపై క్రిమినల్ కేసు, మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యతలో వైఫల్యమే కారణం, క్రిమినల్ కేసు పెట్టడానికి న్యాయశాఖ అంగీకారం, తొలుత షోకాజ్, స్పందించకుంటే తదుపరి చర్యలు. ఎల్ఎండ్టీ విషయంలో ఈ విధంగా మేడిగడ్డ పునరుద్ధరణ విషయంలో ఎల్ఎండ్టీ నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భంగా న్యాయశాఖ దానిపై ఎల్ఎండ్టీపై చర్యలు తీసుకోవడానికి న్యాయశాఖ కూడా అంగీకారం తెలిపింది. క్రిమినల్ కేసు పెట్టడానికి తొలుత షోకాజ్, స్పందించకుంటే తదుపరి చర్యలు. న్యాయశాఖ దీనిపై స్పందించే అవకాశాలు ఉన్నట్టుగా చూడవచ్చు. ఎల్ఎండ్టీపై క్రిమినల్ కేసు పెట్టడానికి గాను ఈ సందర్భంగా 4,000 కిడ్నీలు కావాలి, 3,000 కాలేయాలు, 200 హృదయాలు, ఊపిరితిత్తులు, 50 దాకా క్లోమాలు అవసరం. తెలంగాణ జీవన్ దాన్లో వెయిటింగ్ లిస్ట్ ఇది. అవయవాల కోసం ఎదురు చూస్తున్న రోగులు, అవయవాలు అందక 5 ఏళ్లలో 113 మంది మృతుల సంఖ్యలో 7వ స్థానంలో తెలంగాణ. విధంగా అనారోగ్య కారణాల వల్ల ఇక్కడ అన్ని కిడ్నీలు, అదేవిధంగా కాలేయం, గుండె, వివిధంగా అవయవాలు అవసరం ఉన్న వారు ఎంతోమంది ఉన్నారు వెయిటింగ్ లిస్టులో దేశవ్యాప్తంగా చూసుకుంటే. దాంట్లో తెలంగాణ 7వ స్థానంలో ఉంది అన్నట్టుగా చూడొచ్చు. అవయవ మార్పిడికి రాష్ట్రంలో డిమాండ్ పెరిగిపోతుంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండడం, అవయవ దాతలు దొరక్కపోవడంతో ప్రధాన అవయవాల సమస్య జటిలమవుతుంది. చాలామంది రోగులు మార్పిడికి అవసరమైన అవయవం కోసం దీర్ఘకాలం ఎదురుచూపులు చూసి చివరికి నిస్సహాయ స్థితిలో మృత్యువాత పడుతున్నారు. 3.77 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఇప్పటికిప్పుడు బాధితుల కోసం ఈ విధంగా రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతుంది అవయవాల కోసం ఎదురు చూసే వాళ్ళ సంఖ్య అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అనారోగ్య కారణాల వల్ల ఈ విధంగా అవయవ మార్పిడి కోసం ఈ విధంగా అవయవాల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది అన్నట్టుగా చూడవచ్చు. రాష్ట్రంలో వెయిటింగ్ లిస్టులో ఉండి 2020 నుంచి 2024 మధ్య మృతి చెందిన వారు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మృతులు ఢిల్లీలో 1425, మహారాష్ట్ర 297, తమిళనాడు 233, హర్యానా 215, మధ్యప్రదేశ్ 169, ఉత్తరప్రదేశ్ 150, తెలంగాణ 113. ఈ విధంగా తెలంగాణ ఇప్పటి వరకు 2020 నుంచి 2024 సంవత్సరం మధ్యలో 7వ స్థానంలో ఉంది. 113 మంది తెలంగాణ రాష్ట్రంలో మరణించారు, అవయవాలు దొరక్క సరైన సమయంలో లభించక అన్నట్టుగా చూడవచ్చు. బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు, ఢాకాలో భారత్కు వ్యతిరేకంగా నిరసనకారుల ప్లకార్డు ప్రదర్శన. భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ హదీ హత్యతో తీవ్ర ఉద్రిక్తతలు, పలు మీడియా సంస్థలపై అల్లరి మూకల దాడి, అవామీ లీగ్ ఆఫీసులపై దాడులు, విధ్వంసం, హిందూ యువకుడిని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి మృతదేహానికి నిప్పు, అవసరమైతే తప్ప బయటకు రావద్దు, భారతీయులకు హై కమిషన్ అడ్వైజరీ. బంగ్లాదేశ్లో హిందువులకు వ్యతిరేకంగా భారతీయులకు వ్యతిరేకంగా అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ నిరసనకారులు అక్కడ స్థానికులు అన్నట్టుగా చూడవచ్చు. బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు మొదలైనాయి. అక్కడ భారతీయులకు సంబంధించిన వ్యక్తులను ఎవరైతే కనిపిస్తే బహిరంగ ప్రదేశాల్లో తీవ్రంగా ఇబ్బందులు పాలు చేస్తున్నట్టుగా చూడవచ్చు అక్కడ ఈ స్థానికులు. ఢాకాలో భారత్కు వ్యతిరేకంగా నిరసనకారుల ప్లకార్డు ప్రదర్శన. భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇంక్విలాబ్ అనే సంస్థ ఇది ఈ విధంగా పాల్పడుతుంది. మంచ్ కన్వీనర్ హాదీ హత్యతో తీవ్ర ఉద్రిక్తతలు, పలు మీడియా సంస్థలపై అల్లరి మూకల దాడి, అవామీ లీగ్ ఆఫీసులపై దాడులు, విధ్వంసం, హిందూ యువకుడిని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి మృతదేహానికి నిప్పు, అవసరమైతే తప్ప బయటికి రావద్దు, భారతీయులకు హై కమిషన్ అడ్వైజరీ. ఈ విధంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా చూడవచ్చు. బంగ్లాదేశ్లో అధిష్టానం నా వైపే, 5 ఏళ్లు నేనే సీఎం, 2.5 ఏళ్ల తీర్మానం లేదు, నా పదవికి డోకా లేదు, కర్ణాటకలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు, ముఖ్యమంత్రి మార్పుపై ప్రకటన కోరిన విపక్ష సభ్యులపై సిద్ధరామయ్య ఆగ్రహం, సభలో డిప్యూటీ సీఎం లేని సమయంలో వ్యాఖ్యలు, సీఎంతో ఒప్పందం నిజమే, డీకే శివకుమార్. విధంగా కర్ణాటకలో ఇప్పటి నుంచో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విధంగా వీటి మధ్య డీకే శివకుమార్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య విధంగా ఒప్పందం జరిగినట్టుగా వచ్చినాయి వాదనలు. ఈ విధంగా
ఆ ఒప్పందంలో ఎలాంటి నా అనుమానం లేదు, ఈ విధంగా 5 సంవత్సరాలు నేనే కొనసాగుతా అన్నట్టుగా ఇక్కడ అసెంబ్లీ సమావేశంలో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు తెలియజేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా డీకే శివకుమార్ కూడా దానికి అనుకూలంగానే స్పందించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ముఖ్యమంత్రి మార్పు లేదు, 5 సంవత్సరాలు సిద్ధరామయ్య గారే కొనసాగే అవకాశం ఉందన్నట్టుగా డీకే శివకుమార్ కూడా మాట్లాడినట్టుగా చూడవచ్చు. సహకార ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వేళ సర్కార్ కీలక నిర్ణయం. పిఎస్సిఎస్లు డీసీసీబీల పాలక వర్గాలు రద్దు. ఫిబ్రవరి వరకు గడువున్న రద్దు చేస్తూ ఉత్తర్వులు. పర్సన్ ఇన్ఛార్జీలను నియమించాలని ఆదేశాలు. విధంగా పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ విధంగా సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ప్రస్తుతం ఉన్న చైర్మన్ల పదవీ కాలాన్ని రద్దు చేస్తూ ఈ నిర్ణయం ప్రత్యేక వ్యక్తులను నిర్మించింది. ఈ విధంగా పర్సన్ ఇన్ఛార్జీలను నియమించింది ఈ విధంగా ప్రభుత్వం. అప్పటి వరకు వాళ్ళే కొనసాగుతారు, మళ్ళీ ఎన్నికలు నిర్వహించే వరకు అన్నట్టుగా చూడవచ్చు. ఫిబ్రవరి వరకు ఇంకా గడువు కాలం ఉన్నా కూడా ముందస్తుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. అవివాహులైతే ఒప్పు, వివాహితులైతే తప్పు. సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు స్పష్టీకరణ. పెళ్లి కానప్పటికీ మేజర్లకు చట్టబద్ధమే, విడాకులు తీసుకోకుండా సంబంధం చట్ట వ్యతిరేకం. విధంగా ఏదైతే సహజీవనం విషయంలో ఈ విధంగా కోర్టు తీర్పును వెలువడించినట్టుగా చూడవచ్చు. ఎలాంటి వివాహం ఇప్పటివరకు చేసుకోని వారికి అది ఒక విధంగా అనుకూలమే, లేదంటే కఠిన చర్యలు ఉంటాయి అన్నట్టుగా కోర్టు తెలియజేసినట్టు చూడవచ్చు. తెలంగాణ మావోయిస్టులు ఇంకా అడవుల్లోనే ఎందుకు? ఇతర రాష్ట్రాల వారొచ్చి ఇక్కడ లొంగిపోతున్నారు. మన రాష్ట్రానికి చెందిన వారికి ఏమైంది? లొంగుబాటుకు డెడ్ లైన్ మార్చి 31. ఆ తర్వాత పరిస్థితులు ఇలా ఉండవు. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరిక. ఆయన ఎదుట లొంగిపోయిన 41 మంది, వారిలో తెలంగాణ వారు 2. విధంగా తెలంగాణ మావోయిస్టులు ఎందుకు లొంగిపోతలేరు? ఇతర రాష్ట్రాల వారు వచ్చి లొంగిపోతుంటే మార్చి 31 వరకు డెడ్ లైన్ విధిస్తున్నాం, ఈ లోపు లొంగిపోండి, లేదంటే తర్వాత కఠిన చర్యలు ఉంటాయి. ఈ విధంగా పరిస్థితులు ఇప్పటిలాగా ఉండే అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న డీజీపీ శివధర్ రెడ్డి. ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు మన దగ్గరకు వచ్చి లొంగిపోతుంటే మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఇంకా అడవుల్లోనే ఎందుకు ఉంటున్నారని డీజీపీ శివధర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస ప్యాకేజీ, లొంగుబాటుకు ఇస్తున్న సురక్షిత బాటను చూసి ఇతర రాష్ట్రాల మావోయిస్టులు ఇక్కడికి వచ్చి లొంగిపోతున్నారని చెప్పారు. తెలంగాణకు చెందిన మావోయిస్టులు మాత్రం ఎందుకు జనజీవన స్రవంతిలోకి రావడం లేదని సూటిగా ప్రశ్నించారు. మావోయిస్టుల లొంగుబాటు అరెస్టులకు సంబంధించి కేంద్రం రాష్ట్రాల మధ్య డెడ్ లైన్లు వేరువేరుగా ఉండవని డీజీపీ శివధర్ రెడ్డి ఒకటే డెడ్ లైన్ అని, అది వచ్చే ఏడాది మార్చి 31 అని స్పష్టం చేశారు. అప్పటి వరకు లొంగుబాటుకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. లేదంటే ఆ తర్వాత పరిస్థితులు ఇప్పటిలాగా ఉండవని మావోయిస్టులను ఉద్దేశించి మాట్లాడారు ఇక్కడ హైదరాబాద్ డీజీపీ శివధర్ రెడ్డి. విధంగా మార్చి 31 లాగా కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైనే మేము కూడా అదే చెప్తాం. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి వేరువేరు డెడ్ లైన్లు ఉండవు, అంతా ఒకటే డెడ్ లైన్ అని విధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులను ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ విధంగా మార్చి 31లోగా గడువులోగా లొంగిపోండి, లేదంటే ఇప్పట్లాగా పరిస్థితులు ఉండవు, తీవ్ర చర్యలు ఉంటాయన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నిజాయితీ, నైతికతే గీటురాయి. ఉద్యోగుల ఎంపికలో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అవకాశాల్లోనే కాదు, ఫలితాల్లోనూ సమానత్వం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విధంగా ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడ హైదరాబాద్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈ విధంగా సమావేశంలో భాగంగా మాట్లాడారు. నిజాయితీ, నైతికతే గీటురాయి. ఉద్యోగుల ఎంపికలో వీటికే ప్రాధాన్యం ఇవ్వాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే నియామక పరీక్షల్లో పారదర్శకతకు పెద్దపీట వేయాలని, నిజాయితీ, నైతిక విలువలున్న వారు ఎంపికయ్యేలా ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. సమానత్వం, ఆదర్శం అవకాశాల్లో మాత్రమే కాకుండా ఫలితాల్లోనూ కనిపించేలా కృషి చేయాలని కోరారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందులో ఉన్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడొచ్చు.
నైతికతకు ప్రాధాన్యం ఇవ్వాలి, అవకాశాలనే కాదు ఫలితాలను సమానత్వం, ఉద్యోగుల ఎంపికలో వీటికే ప్రాధాన్యం ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా నిజాయితీ నైతిక విలువలు ఉన్న వారు ఎంపిక అయ్యేలా ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే నియామక పరీక్షల్లో పారదర్శకతకు పెద్దపీట వేయాలి, నిజాయితీ నైతిక విలువలు ఉన్న వారికి ఎంపిక అయ్యేలా ప్రాధాన్యం ఇవ్వాలన్నట్టుగా ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు ద్రౌపది ముర్ము. ప్రజాభవన్లో కలెక్టర్ హరిచందనను సత్కరిస్తున్న మంత్రులు. ప్రజావాణి సంకల్పం పరిపూర్ణం, 2 ఏళ్లలో ప్రజల నుంచి 1.07 లక్షల అర్జీలు, 74% పరిష్కారం. బట్టి విక్రమార్క. సమస్యల పరిష్కార వేదికగా ప్రజావాణి. ప్రజాభవన్లో 2వ వార్షికోత్సవం. ప్రజాభవన్లో కలెక్టర్ హరిచందనను సత్కరిస్తున్న మంత్రులు. ఈ విధంగా ప్రజావాణి ప్రజల సమస్యలను వచ్చిన అర్జీలు 1.07 లక్షల అర్జీలు, దాంట్లో 74% సమస్యలను పరిష్కరించామన్నట్టుగా 2వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఈ విధంగా 2వ వార్షిక వేడుకలు నిర్వహించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా కలెక్టర్ను సన్మానించినట్టుగా చూడొచ్చు హరిచందనను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.